నీకు మంచి పేరు, ఖ్యాతి, ఘనత, కీర్తి, శ్రేష్టమైన పేరు నీకు పెడతాను. కొడదాం చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. మరి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దేవుని దగ్గర ఎంతగానో, అయ్యా నా పట్ల ఇంత మంచి ఆలోచన కలిగి ఉన్నావా? అవునండి, మన పట్ల ఇంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకని నువ్వు దేవుడిని ఎడవకూడదు. నువ్వు ఎక్కడెక్కడో తలదాచుకోవడానికి, ఎక్కడెక్కడో నేను చేసిందంతా ఈ ఊళ్ళో ఇడిచిపెట్టేసి ఇక నేను కొత్తూరు కొత్త జీవితం ప్రారంభిద్దామనే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనసు మారకపోతే, హృదయం మారకపోతే అక్కడికి వెళ్ళినా కూడా అట్టాగే ఉంటావు. కొద్ది కాలానికి చెప్పండి, కొద్ది కాలానికి అక్కడ కూడా నీ జీవితం తెలిసిపోయింది కదా జనానికి. తెలిసిందో తెలీదా? అసలు ఆ పాపాన్ని విడిచిపెట్టేస్తే ఉన్న చోటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఉన్న స్థలంలో నిన్ను దేవుడు దీవిస్తాడు. నీ మురికి కడిగేస్తాడు. నీ జీవితానికి ఎప్పుడు అవమానం లేకుండా, ఏమండి, చెడ్డ పేరు లేకుండా చేసి నిన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. అందుకని గుర్తించాలి. మనం గుర్తించి చక్కగా దేవుని వైపు చూడాలి.